క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి. మంచి ఫ్యాక్టరీ, ఇది చాలా మంచిది, ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ. మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది. దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు. కానీ పబ్లిక్ చెప్తున్నా, ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన కావాల్సిన నేను చేయగలుగుతా. ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం. అసలు ఫ్యాక్టరీ ఏ సైజ్ పెట్టాలా, ఎంత ల్యాండ్ అవసరం, ఎంత నీళ్లు కావాలా, ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్. ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతా. ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం. సో డెప్త్ తెలియకుండా త్రోసేసుకున్నాం అని చెప్పి ఆ మాటలు ఇన్లాక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం. నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ. సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వాడ్స్కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్గా చెప్తున్నా. ఫ్యాక్టరీ కూడా మానేస్తున్నా. కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి. ఇది చాలా, ఈ హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్. మన జిల్లాలోనే రేపు రాబోయేది ఇండోసోల్ కూడా ఇది అవసరం. వాళ్ళైనా పెట్టాలా, పెడితే వాళ్ళకైనా మంచిది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయబోతున్నారు, వాళ్ళకైనా మంచిది ఇది. ఈ క్రూసిబుల్స్ కి సోలార్ ప్యానెల్స్ కి రెండింటి. అట్లా కాకపోయినా దేశంలో ఎక్కడా లేదు ఇది. చైనాలో మటుకు దాదాపు 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 100 మేము స్టడీ చేసిన దాంట్లో అది కూడా స్టడీ చూసాం. సో జాగ్రత్తగా మనం ఈ ప్రోడక్ట్ ఏ స్టోను ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ 19,000 కూడా మేము చేసింది. దీంట్లో ఎక్కడ ఇల్లీగల్ గా చేయలే, లీగల్ గా మళ్ళీ కూడా వాడుతున్నా. చేసింది ఇంత 19,000 టన్నులు. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 1,60,000 టన్నులుగా మాది 19,000 టన్నులు. దాన్ని కూడా జస్ట్ see whether this material is useful or not అనే దానికి ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత పెట్టేటప్పుడు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం. సో మీ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చా. రేపు నుంచి దీని గురించి ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు. అది భగవంతుడే ఇంకా చూసుకుంటాడు. నాకు